హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవన్నీ మాకు ఫ్రీగానే వచ్చాయి. ఎలా వచ్చాయో చెప్తా. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేద్దాం. ఆ ఫ్రీగా వచ్చిన గులాబ్ జాములని ఇట్లా నేను యూట్యూబ్ వీడియో చూసుకొని చేస్తున్నా. అట్లా వేళ్ళతోనే మాత్రమే పిండిని కలుపుకోవాలి. పాలు ఉంటే పాలు పోసుకొని, నీళ్ళు ఉంటే నీళ్ళు పోసుకొని. మా పెద్దోడు పాలు తాగలేదు, ఆవు పాలు అవే పాలు మిగిలితే అందులో పోసేసా. పిసుక్కొని ఇంకోండి ఇట్లా సాఫ్ట్గా ఉండేటట్టు చేసుకోండి. మరీ చపాతీ పిండి అంత డ్రైగా చేసుకోవద్దు. చక్కెర కూడా ఫ్రీగా వచ్చింది కదా, దాన్ని ఎందుకు అనవసరంగా వదిలేస్తాం. దాన్ని కూడా యూజ్ చేసేస్తున్నా. చక్కెర పాకం కోసం చక్కెర ప్యాకెట్ మొత్తం పోసిన. వాటర్ కూడా కొంచెమే యాడ్ చేసుకున్నాం, మరిన్ని యాడ్ చేసుకుని ఏం కాదు. నేను అక్కడ పని చేస్తుంటే నా కొడుకు నాకు హెల్ప్ చేస్తుండు. ఏం చేస్తున్నావు కన్నమ్మా అని అడిగితే ఎల్లిపాయ కావాలని తాలింపుకే అని అడిగింది. ఇల్లు మనది కాదు కాబట్టి రోల్ కింద ఒక గుడ్డ వేసి ఇలాచి కొంచెం అంత చక్కెర వేసుకొని కచ్చాపెచ్చగా దంచేసుకొని రెడీగా పెట్టుకోవడం. అంతలోపు ఇందాక ముందు పెట్టిన పాకం రెడీ అయిపోయిందిగా, అది ఒకసారి కలిపి అందులోనే ఆ ఇలాచి పొడి కొంచెం అంత కుంకుమ పువ్వు వేసుకున్నా. మరీ ఎక్కువ వేసుకోవద్దు, ట్యాబ్లెట్ స్మెల్ వస్తుంది. వేసుకున్న కొంచెం సేపటికే అసలు కలర్ మొత్తం ఎల్లో అయిపోయింది. మొత్తం అంటే మొత్తం కాదు, లైట్గా కొంచెం రెడ్డిష్ అయింది. చూడండి, డిఫరెన్స్ తెలుస్తుందిగా. పాకం రెడీ అయిపోయిందిగా, ఇంకా ఉండలు చుట్టుకుందాం. అసలైన ప్రాసెస్ ఇదే గులాబ్ జామున్లోకి. దీని మీద చిన్న చిన్న గీతలు కానీ ఏమి రావద్దు. ఉండలన్నీ చుట్టేసుకున్న తర్వాత మూకుడు పెట్టుకొని అవతల పాకం కూడా కొంచెం లైట్గా వేడి చేసుకున్న. రెండు వేడిగానే ఉండాలి. మూకుడు పెట్టుకొని కొంచెం వేడైంది. హలో నేను ఇంకా వేడి కాలేదు, నువ్వు ఎందుకన్నా అట్లా వేసేస్తున్నావు? దీనికి నువ్వేమంత వేడి అవ్వనవసరం లేదు, లైట్ గోరువెచ్చగా ఉంటే చాలు. అన్నీ తెలిసిన వాళ్ళ బాగానే చెప్తున్నావు, కానీ అన్నీ వేస్తే నేను ఎక్కడ గోలితే నేను గోలనుగా. అయ్యో సారీ తల్లి, మర్చిపోయా. నెక్స్ట్ టైం నుంచి కొన్ని వేస్తాయి. ఈసారికి మాత్రం గోలవే ఇరిగిపోకుండా. అది అలా రా, దారికి కొంచెం ఇచ్చకపోతలే, మరీ ఏమని తిరిగిపోను, ఓకేనా? అన్నీ ఒకటేసారి ఎక్కువ వేసేసరికి ఇట్లా ఇచ్చకపోయినట్టు అయినాయి, కానీ తర్వాత నుంచి కొన్ని వేసా. భలే వచ్చాయి సాఫ్ట్గా. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. నేను యూట్యూబ్లో చూసుకొని ట్రై చేసా, బాగానే వచ్చాయి. ఎన్నిసార్లు చేసాను ఖరాబ్ అయ్యి, ఈసారి బాగానే వచ్చాయి. సబ్స్క్రైబ్ చేసి